గత పాలకులు వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, ఇందిరా శక్తి పథకం మహిళల కోసం తెచ్చామని తెలిపారు. వరంగల్ను రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళతామని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదిక జరుగుతున్న ఇందిరా శక్తి విజయోత్సవ సభకు మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక ఇందిరా శక్తి పేరుతోనే ఎందుకు విజయోత్సవం జరుపుతున్నారు? ప్రస్తుతం మంత్రి సురేఖ మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఎందుకు ఇందిరా శక్తి విజయోత్సవం ఎందుకు పేరు పెట్టారు? నిజంగా ఏం చెప్పబోతున్నారు ఈ సభ ద్వారా మీరు? ముఖ్యంగా మహిళలను మంచి అంటే మా సాధికారత, మహిళా సాధికారత అనేది ముఖ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇండ్లు ఇచ్చినా, సైట్స్ ఇచ్చినా, ఏవి ఇచ్చినా, లోన్స్ ఇచ్చినా కూడా మహిళలకు ఇచ్చారు. ఎందుకు కారణం అంటే పురుషులలో ఏదైనా దుర్వ్యసనాలు ఉంటే ఇల్లు అమ్ముకోవడం, జాగ అమ్ముకోవడం చేస్తే రోడ్డున పడుతుంది ఆ కుటుంబం. కాబట్టి మహిళల పేరు మీద చేస్తే అది సురక్షితంగా ఉంటుందని ఆ రోజు ఆయన చేసిన ఆలోచన. అదే ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు మనం ఏం చేసినా కూడా ఎటు పోదు, ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మహిళలకు ఈరోజు మనం రుణం ఇచ్చినట్టయితే ఆ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారనే లక్ష్యంతో ఈరోజు వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ, వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తూ, వాళ్ళకి షాప్స్ పెడుతూ, వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్. ఈరోజు చూశారు మీరు, 20 షాపులలో అందరూ మహిళలు ఉండి వాళ్ళు ఎంత మంచిగా కార్యక్రమాలు చేసుకొని ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళు సంపాదించుకోండి. అటువంటి కార్యక్రమం కోసమని ముఖ్యమంత్రి గారు ఇక్కడ మహిళా శక్తి అనేటువంటి ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మహిళలను తీసుకొచ్చి కేవలం రాష్ట్రం నుంచి 50,000 మంది మహిళలను తరలించి వాళ్ళకి ఈరోజు 30 కోట్ల రూపాయలు ఈ వేదిక మీద నుంచి వారు అందియబోతా ఉన్నారు. నిధులు 5,000 కోట్లు సుమారుగా మంజూరు చేయడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంత్రి అసలు ఏం చేయబోతున్నారు వరంగల్? మీరు గతంలో కేసీఆర్, నేను అన్న, ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడ్డా. నేను ఇక్కడ కూర్చేసుకొని కూర్చొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్పాట్లో కూర్చొని డ్రైనేజ్ కంప్లీట్ చేపిస్తా అన్నాడు. ఒక గడపర కూడా ఇట్లా తవ్వియలేదు ఆయన, కనీసం ఆ పేరు కూడా మళ్ళీ తీయలేదు. ఆయన కుర్చీ దిగినాకనే ఈరోజు మేము కుర్చీ ఎక్కినాకనే మాకు మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. దీనివల్ల ప్రజలు అర్థం చేసుకోవాలి. మాటలు చెప్పడం ఎవరైనా చెప్తారండి, కోతలు ఇవ్వమంటే ఎవరైనా కోస్తారు, కానీ చేతల వరకు వచ్చినప్పుడు చేసి చూపించే వాళ్ళే అసలైన నాయకులు, అసలైన ప్రభుత్వం అవుతుంది. ఇది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. మీది మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం. మీరు కోతలు కోయడం, మాటలు మాట్లాడడమే. ఇప్పటికీ కూడా అవే ఇంకా తగ్గించుకుంటలేరు. ఇంకా కూడా మేము ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి భావనతోటి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ 10 సంవత్సరాల పరిపాలనలో మేము చేసింది ఏంది, మీరు ప్రజలకు ఒరగబెట్టింది ఏంది? ఒకసారి ఒక ఇల్లు అన్నా శాంక్షన్ చేశారా? ఈరోజు ఒక లోన్ అన్నా శాంక్షన్ చేశారా? మహిళలకు ఒక యువకుడికి ఒక ఉద్యోగం అన్నా ఇచ్చారా? వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇటువంటివి చెప్పుకుంటూ పోతే కోకళ్ళలు ఉన్నాయి. కాబట్టి మీ వీపు మీకు కనపడతలేదు. 10 నెలలు కూడా కాకముందే మా వెనకాల ఇది చేయలేదు, అది చేయలేదు అని పడడం అనేది అది మీ మూర్ఖత్వానికి ఒక నిదర్శనం అని తెలియజేస్తాం. ఈ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కి ఏమన్నా మరిన్ని వరాలు ప్రకటించబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు ఆయన ప్రసంగం లోపల? ప్రకటించాల్సినవన్నీ ప్రకటించారు. ఇంకా ప్రకటించడానికి ఏమన్నా ఒకటోరో మిగిలి ఉంటే కూడా ఆయన ప్రకటించడానికి వెనుకాడరు. ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇంకా రాబోయే కాలంలో అవసరం ఉన్న నిధులు 100% వారు ఇస్తారు. 100% తెలంగాణ వరంగల్ని రెండవ అతిపెద్ద నగరంగా, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దడం ఆయన లక్ష్యం. ఒక్కసారి ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ దిగింది అంటే కోకొల్లలుగా ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వస్తాయి. అప్పుడు ఉపాధి లభిస్తుంది. ఇటు కరీంనగర్ వరంగల్, ఇటు ఖమ్మం వరంగల్, ఇటు హైదరాబాద్ వరంగల్, ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా వరంగల్ వేదికగా సీఎం ప్రసంగానికి ముందే ఆయన దాదాపు 5,000 కోట్ల నిధులు విడుదల చేయడం, పూర్తిగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూనే ఉన్నాం. ఇక వరంగల్ను రెండవ రాజధానిగా చేసేందుకు కూడా సకల సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, అదేవిధంగా మౌలిక వసతుల డెవలప్మెంట్ కోసం అయితే పూర్తిగా తాము కట్టుబడి ఉన్నాము. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వరంగల్ లోపల ఈ యొక్క ఏడాదిలో చేసి చూపిస్తున్నట్టు కూడా మంత్రి సురేఖ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.